ఈ నెదర్లాండ్స్ కూడా నెదర్లాండ్స్కిను యూరోప్ మనకి ఫ్రాన్స్కి మధ్యలో బెల్జియం అనే కంట్రీ వస్తుంది. ఓకే. సో ఆన్ ద వే మనం బెల్జియంలో మనం 2 ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి అటోమోనియం అనే అట్రాక్షను, ఇంకోటి వచ్చి గ్రాండ్ ప్లేస్ అనే అట్రాక్షను. ఆ గ్రాండ్ ప్లేస్ చూస్తే అసలు మనకి అంత బిల్డింగ్ వాళ్ళు ఎలా కట్టారు, ఆర్కిటెక్చర్ ఏంటి అని ఆ ప్లేస్కి వెళ్తేనే అసలు మనకి అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ రెండు చూసుకొని మనం అక్కడి నుంచి బయలుదేరి మనము నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ కూడా ఎక్కువ అగ్రికల్చర్ కంట్రీ అండి అది. దానిలో మనకి ఎక్కువ మూవీస్లో విండ్ మిల్స్ చూస్తూ ఉంటాం. విండ్ మిల్స్ కనపడేది అంటే కంపల్సరీగా అది నెదర్లాండ్స్. ఓకే ఓకే. సో అక్కడ ఒకటి ప్లస్ అక్కడ నెదర్లాండ్స్లో కూడా ఇంకోటి కూడా ఆ మూవీస్లో ఎక్కువ కనపడేది బోట్లో వెళ్తాం, కలర్ బిల్డింగ్స్ ఉంటాయి బోట్లో. అది కూడా ఒక 1 hour జర్నీ ఉంటుంది. సో అది కూడా నెదర్లాండ్స్లోనే ఉంది. ఇవి కూడా మన ఇంక్లూడింగ్ అనమాట మన అట్రాక్షన్స్లో. అక్కడి నుంచి బయలుదేరి మనం జర్మనీ వెళ్తాం. జర్మనీ వెళ్ళేటప్పుడు మనము స్టే చేసి స్టుట్గార్ట్ అనే ప్లేస్లో స్టే చేస్తాము. నెదర్లాండ్స్ బయలుదేరి మధ్యలో మనకి కలోన్ కెథెడ్రల్ అని ఉంది. ది సెకండ్ లాంగెస్ట్ కెథెడ్రల్ అనమాట అది. సో అది విజిట్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి స్టుట్గార్ట్లో స్టే చేస్తాము. తర్వాత రోజు మనం బయలుదేరి స్విట్జర్లాండ్ వెళ్తాం. ఈ కంట్రీల పేర్లు వింటూ ఉంటేనే స్విట్జర్లాండ్ అలానే ఉంటుంది. ఆ స్విట్జర్లాండ్ కూడా అసలు జర్మనీ నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్ వెళ్ళేదాని మధ్య మనకి బ్లాక్ ఫారెస్ట్ అని వస్తుంది. ఆ బ్లాక్ ఫారెస్ట్ యొక్క ఆ వ్యాలీ అందాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి. దానిలోనే మనకి కుకు ఫ్యాక్టరీ అని ఉంటుంది. కుకు ఫ్యాక్టరీ అంటే కుకు ఫ్యాక్టరీ నార్మల్గా అందరికీ ఐడియా ఉండదు. అదేంటంటే కుకు ఫ్యాక్టరీ అంటే మనకి వాల్ క్లాక్లో బోర్డు వస్తుంది చూసారా, కుకు కుకు అని, అక్కడ ఫేమస్ అనమాట అది. సో ఆ ఫ్యాక్టరీ కూడా మనం విజిట్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి మనము జ్యూరిక్ వస్తాం. జ్యూరిక్ అనేది స్విట్జర్లాండ్ క్యాపిటల్. జ్యూరిక్లో మనం 3 nights ఉంటాం. ఆ జ్యూరిక్లో కూడా మనం ఇంకొక మెయిన్ అట్రాక్షన్ అంటే మౌంట్ ఇట్లీస్ అని ఉంటుందండి. మౌంట్ ఇట్లీస్ రీచ్ అవటానికి మనకి 2 కేబుల్ కార్స్ తీసుకోవాలి. ఒక కేబుల్ కార్ వచ్చేటప్పటికి మనకి నార్మల్ కేబుల్ కార్ ఉంటుంది, ఇంకోటి రోటో ఎయిర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే మనము ఆ కేబుల్ కార్లో ఉంటాం, అది మనకి 360 degrees తిరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. ఆ మంచు పర్వతాల అద్భుతం మాత్రం చాలా వర్ణించదగ్గమండి. అసలు ఎంత చూసినా కూడా, ఎంతసేపు ఉన్నా కూడా మనం చిన్నపిల్లలు అయిపోతాం అక్కడ.